ట్రిగ్నోమెట్రీలో చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడు. సో, రైట్ యాంగిల్ అట్ క్యూ అనుకుంటాం. ఇంకేముంది పీక్యూఆర్ ఇది పీ అవుద్ది. ఇది ఇంకా ఆర్ అవుద్ది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? పీకి ఇచ్చాడు ఎంత? 5 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? సైన్ పీ, కాస్ పీ, టాన్ పీ కనుక్కోమన్నాడు కాబట్టి థీటా అనేది క్యూ దగ్గర పీ దగ్గర వస్తది. దాని స్ట్రైట్‌గా ఉన్నది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. యెస్. మనకి థర్డ్ వాల్యూ కనుక్కోవాలంటే 2 వాల్యూస్ కన్ఫర్మ్‌గా కావాలి. సో, ఇంక అక్కడ ఏమి ఇచ్చాడు? ఇండైరెక్ట్‌గా ఇచ్చాడు. అంటే పీఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇచ్చాడు. సో, దాని ద్వారా మనం పీఆర్ రాసుకోవచ్చు. ఏంటి? పీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్‌ని అవతల వైపు పంపించేసుకోండి. 25 మైనస్ క్యూఆర్ రాసుకోవచ్చు కదా! అప్పుడు మనకి 2 వాల్యూస్ తెలుసు. దాని ద్వారా మూడో వాల్యూ కనుక్కోవచ్చు. ఎలాగా? యెస్. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్ అంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే పీఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ పీక్యూ హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ సైడ్ స్క్వేర్ క్యూఆర్ హోల్ స్క్వేర్. యెస్. పీఆర్ అంటే ఏంటి? 25 మైనస్ క్యూఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ అంటే 5 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ కనుక్కోవాలి. సో, క్యూఆర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. విడదీసేయండి. అంటే 25 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 625 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే క్యూఆర్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab 225 50 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో క్యూఆర్ హోల్ స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్‌లో క్యూఆర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది? మనకి క్యూఆర్ కావాలి. సో, ఇక్కడ మైనస్ ఉంది కదా! దాన్ని అవతల వైపు పంపించేసుకుంటాం. ఈ ప్లస్ 25ని అవతల వైపు పంపించేసుకుంటాం. అంటే 625 ఈ 25ని అవతల వైపు పంపితే మైనస్ అయిపోద్ది. మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఈ మైనస్ అవతల వైపు ప్లస్ అయిపోద్ది. 50 క్యూఆర్ 625 - 25 అయితే ఎంత? 600 ఈజ్ ఈక్వల్స్ టు 50 క్యూఆర్. మనకేం కావాలి? క్యూఆర్ కావాలి. సో, 50ని అవతల పంపించేద్దాం. అంటే ఏంటి? 600/50 ఈజ్ ఈక్వల్స్ టు క్యూఆర్. సో, 0, 0 క్యాన్సిల్ అయిపోయి 5 ఒకటిలో 5 12. యెస్. క్యూఆర్ ఎంత వచ్చిందండి? 12 ఇక్కడ ఏసుకోండి. మనకేం కావాలి? ఇంకోటి 2 వాల్యూస్ వచ్చినాయి. మూడో వాల్యూ కూడా తెలియాలి కదా! సో, పీఆర్ వాల్యూ. ఇప్పుడేంటి పీఆర్ అంటే ఏంటి? 25 లోంచి క్యూఆర్ తెస్తే పీఆర్ వచ్చేది కదా! యెస్. క్యూఆర్ ఎంత? 12 అంటే 25 నుంచి 12 తెస్తే 13. యెస్. అప్పుడు మనకు 3 వాల్యూస్ వచ్చినాయి. దాని ద్వారా ఇంకేం కనుక్కోవచ్చు? సైన్ పీ. సైన్ పీ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఎంత? 12 హైపోటెన్యూస్ అంటే 13. నెక్స్ట్ కాస్ పీ. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే ఎంత? 5. హైపోటెన్యూస్ అంటే ఎంత? 13. నెక్స్ట్ టాన్ పీ. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అంటే ఆపోజిట్ 12. అడ్జసెంట్ అంటే ఎంత? 5 అదండి. యెస్. మీకు ఫుల్లీ వీడియోస్ కావాల్సి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వెళ్లి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. థాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకేనా? థాంక్ యూ.